హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో ఈరోజు ఏంటంటే నేను తినే వాటిల్లోన ఈరోజు చేసుకున్న కూర ఏంటంటే నెత్తళ్ళ కూర అండి. సో దానికి కావాల్సిన ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నెత్తళ్ళు అనమాట. నీట్గా కడిగేసుకొని రెడీ చేసుకున్నానండి. సో వంట ప్రిపేర్ చేద్దాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం అవి డ్రై అయ్యనివ్వాలండి. ఎందుకంటే వాటర్ ఉండగా పోస్తే కొంచెం మెట్టుతాయి అన్నమాట. సో అది మొత్తం అంతా వేడెక్కేంత వరకు ఉంచాలన్నమాట పొయ్యి దగ్గర. తర్వాత ఆయిల్ కావలసినంత వేసుకోవాలండి. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. కొంచెం వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇవి సీమ మిరపకాయలు అంటారండి, చిన్నగా ఉంటాయి, కారం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లైట్గా వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే కారం వల్ల కడుపు మంట వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే కొన్ని వేసుకోవాలి. సో నేను ఇది ఎగురు కాకుండా పులుసు కింద పడుతున్నానండి. సో తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామండి. సో బాగా ఉడికేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఎందుకంటే కింద అంటడిపోతుంది, మాడిపోతాయండి ఉల్లిపాయలు. ఇంకా అలా తిప్పుకుంటూ ఉంటే కనుక కొంచెం అన్ని వైపులో కొంచెం ఉడుకుతాయి అన్నమాట. సో ఉల్లిపాయలు వేసాక ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉల్లిపాయలు ఉడుకుతాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. సో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. సో ఆల్మోస్ట్ బాగా ఉడికేసినాయండి. ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత నెత్తళ్ళు కూడా వేసేసుకుందామండి. ఇంకా నెత్తళ్ళుకి పసుపు పట్టడం వల్ల ఏంటంటే స్మెల్ రాదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముళ్ళులు అనేవి ఉండవు, చిన్నవి ఉంటాయి, లేత ముళ్ళులు కాబట్టి అంత ఏమీ అనిపించదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. సో నెత్తళ్ళు వేసేసిన తర్వాత కలిపేసుకుందామండి. సో ఇవి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కావలసినంత కారం కూడా పెట్టేసుకొని ఇది ఒకసారి తిప్పేసుకుందాము. సో కారం వేసిన తర్వాత లైట్గా వాటర్ పోయడం వల్ల ఏంటంటే జ్యూసీగా తయారవుతుంది అన్నమాట. కొన్ని వాటర్ వేసేసి కాసేపు ఉడకనిస్తే మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఒకసారి, మీకే తెలుస్తుంది. చికెన్లోనైనా ఏ కర్రీస్లోనైనా కారం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి కాసేపు ఉడకనిస్తే ఏంటంటే జ్యూసీలా తయారవుతుంది అన్నమాట. జ్యూసీలా తయారైన తర్వాత మనకు కావలసిన వాటర్ యాడ్ చేసుకొని కాసేపు బాగా ఉడకనిస్తే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది అయిన తర్వాత లైట్గా నేను చింతపండు పులుపుని కూడా వేస్తున్నానండి. ఇది కాసేపు ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు మనం పులుపు ప్రిపేర్ చేసేసుకుందాము. ఇవి కొంచెం పుల్లగా ఉండడం వల్ల కొంచెమే తీసుకుంటున్నానండి పులుపు అనేది. సో ఇది కూడా చూడండి జ్యూసీ కింద తయారైపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కావలసినన్ని వాటర్ యాడ్ చేయండి. సో వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ధనియాల పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా పొడి, నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా పొడి, ఈ 3 ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే వేయకపోయినా బాగానే ఉంటుందండి. నాకైతే అలవాటు, సో దానివల్ల వేసుకుంటున్నామండి. అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. దాని తర్వాత పులుపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పులుపు కూడా వేసేసుకోండి.
సో మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఒక 10 నిమిషాలు అలా ఉడకనిచ్చేస్తే కనుక కర్రీ అయితే చాలా బాగుంటుందండి, నెత్తళ్ళ పులుసు. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.